హలో అండి, నేను మీ అర్పిత. మనం వింటేజ్ వరాహిలో ఉన్నాము. ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగా పితృదేవతలు పితృకార్యాలు చాలా చాలా పవిత్రమైంది. మనం తప్పకుండా చేయవలసింది. అది అయిపోగానే అమావాస్య అయిపోయిన మర్నాడు పాడ్యమి రోజు నుంచి మనకి 9 రోజులు, ఈ సంవత్సరం 10 రోజులు వచ్చాయంట. ఎందుకంటే లాస్ట్ రోజున శ్రవణ నక్షత్రం వస్తుంది. ఆ శ్రవణ నక్షత్రం రోజున మనం శమీ వృక్షానికి పూజ చేస్తాము. పొద్దున ఉద్వాసం చెప్పేసిన తర్వాత సాయంత్రం శమీ పూజ చేసిన తర్వాత మనకి నవరాత్రులు అయిపోతాయి. ఈసారి దసరాత్రులు అనమాట. 10 రోజులు మనకి దసరా వచ్చింది. సో మనము మన ఇంట్లో చాలామంది కలసం పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఒట్టి ఫోటో పెట్టుకొని కుంకుమ పూజ చేసుకునే వాళ్ళు, చాలామంది విగ్రహానికి అలంకారం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరెవరు ఏ పద్ధతిలో చేసుకున్నా అమ్మవారిని పెట్టుకోవడం కంటే పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అమ్మవారి విగ్రహం పెట్టుకోండి. చక్కగా అమ్మవారి పాదాలు ఇలా నొక్కి మీ అమ్మకి మీరు ఎట్లాగైతే దగ్గర అవుతారో అలా మీ అమ్మకి దగ్గరైనట్టుగా అమ్మవారికి దగ్గర అవ్వండి. అమ్మవారి యొక్క సాన్నిధ్యంలో ఈ 9 రోజులు, ఈ 10 రోజులు గడపండి. అమ్మవారి కృపా కటాక్షాలు మీరు పొందండి. థ్యాంక్ యూ అండి.